దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జనవరి 3వ తారీఖు దిన ప్రారంభ ప్రార్థనను మనం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థనలోకి ఉపయోగించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. సర్వశక్తిగల దేవుడా, ఘనమైన దేవుడా, ఉన్నతమైన దేవుడా, నీ శక్తి కలిగిన నామానికి వందనాలు అయ్యా. జనవరి 2వ తారీఖు రోజంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించావు. మరి ఒక దినములోనికి అనగా 3వ తేదీకి మమ్మల్ని తీసుకుని వెళుతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ఆలకించువాడు నీవేనైనా. మేమింకనూ బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప. మా తుది శ్వాస విడిచే వరకు నీ దయను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి ఆవరణంలో గడిపే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ప్రభువా, నిన్నటి దినాన్ని మమ్మల్ని కాచి కాపాడినట్లుగానే ఈ రోజంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మా రాకపోకలెందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించండి. నీ గొప్ప ప్రేమ మమ్మలను ఆదరించును గాక. నీ కృపతో మేము బలపరచబడదుము గాక. ప్రభా, మాకు నీవిచ్చిన జ్ఞానమును బట్టి మేము చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించబడి మేలుతో మేము తృప్తిపరచబడదుము గాక. జీవము గల దేవుడవయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నీ కృప మా మీద ఉంచండి. నీ దయ మా ఎడలు చూపించండి. నాయనా, నీ బిడ్డలు ఎవరైతే రోగముల చేత బాధపడుతున్నారో నీ చిత్తమైతే ఈరోజే ఆ వ్యాధి నుండి వారికి పరిపూర్ణమైన విడుదలను దయచేయండి అయ్యా. ఉదయమైన లేచి వారు తమ పని పాటలు ప్రారంభించుకొనుచుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. యవనస్తులు కాలేజీలకు వెళ్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. నీ బిడ్డలు ఆఫీసులకు వెళ్తుండగా, వ్యాపారాల నిమిత్తం ప్రయాణం చేస్తుండగా నీ దూతను కావలు ఉంచండి. ఎవ్వరికి ఎటువంటి కీడు ప్రమాదం జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా ఇంటి చుట్టూరు కూడా కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను అయా. నీ బిడ్డలు వారి కలిగిన దానిలో సంతోషకరంగా ఆహారం తీసుకున్నట్లు వారికి కృప అనుగ్రహించండి. ఎంతోమంది ఆహారం లేక బాధపడుతున్నారయ్యా. అలాంటి వారికి నీ ఆహారం దయచేయండి. మేము ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ కలిగి ప్రార్థించే తత్వంతో మేము ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, సహాయం చేయగల చేతులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేమేమై ఉన్నామది కేవలం నీవు పెట్టిన కృప, నువ్వు చూపించిన కృప నాయన. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రభువా, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నీ కృప అనుగ్రహించండి. మరి ఒక నూతన సంవత్సరంలోనికి వారిని తీసుకుని వెళ్ళావు గనుక నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత కాలమంతా కాచి కాపాడి రక్షించిన దేవుడా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు. వారు చక్కగా ఆశీర్వదించబడదురు. చిన్నపిల్లలైతే జ్ఞానమందు, వయసునందు, దేవాని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. మరి పెద్దవారైతే జ్ఞానంతో నింపబడుదురుగాక. ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు తొలగించండి. ఏదో ఒక అద్భుతం జరిగించండి. ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగించండి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు. నీవే దేవుడు గనుక నీవే ఏదో ఒక అద్భుతం జరిగించి నీ కృప నీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరిదిగోనైనా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నీ కృప అనుగ్రహించండి. తప్పక వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారస్తులను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ దినమంతా నీ వాక్యాన్ని వినటం,
చదవడం, ప్రార్థించడం వంటి పనులు నీ బిడ్డలు చేయులాగున నీతో గడిపే భాగ్యమును వారికి మాకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ రోజంతా అయా నీ ఆత్మ నడిపింపుతో మేము ముందుకు సాగుతూ చెడ్డ వాటిని అసహించుకుని మంచిని హత్తుకుని నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థనలో పాలుపంచుకున్న ప్రతి బిడ్డను మీరు దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఈ దిన ప్రారంభ ప్రార్థన జరుగుతుంది కనుక ఈరోజే మేము ప్రార్థన ఆలకించామండి అనుకున్నవారు మమ్మల్ని మీరు ఫాలో అయినట్లయితే ప్రతిరోజు దిన ప్రారంభ ప్రార్థన అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు ఒక 5 నిమిషాలు ఉంటుంది. మాతో కలిసి ప్రార్థనలో ఎక్కిపేస్తే మంచిది. మేము వేకుజాము ప్రార్థన కూడా ప్రారంభించాం. ఉదయం 5 గంటలకు వేకుజాము ప్రార్థన ఉంటుంది. రాత్రికాల సమయంలో 7 గంటలకు కీర్తనల ధ్యానం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ గమనించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మేము ప్రార్థనలు పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కనుక మీరు ఈజీగా మా ప్రార్థనలో పాలు పంచుకోవడానికి మార్గం సరళమవుతుందన్న ఉద్దేశంతో మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ IRGM టీవీని మరియు IRGM చర్చ్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. See, if I do not make the windows of heaven open and send down such a blessing on you. The book of Malachi, 3rd chapter, 10th verse. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకమైన మనస్సుతో, హృదయ శుద్ధితో దేవుని సన్నిధికి అర్పణలను తీసుకుని వస్తారో వారిని ఈరోజు ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో దేవుడు దీవించబోతున్నాడు. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఊహకు అందనటువంటి దీవెనలను ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.